శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని లేఖనాల్లోకి వెళదాం. లేఖనాలను ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, దయగల తండ్రి, సత్యమైన మీ లేఖనాల్లోకి వెళుతూ ఉన్నావు నాయన. మీ లేఖనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి నాయన సత్యాలను మాకు తెలియజేయమని, వింటున్నటువంటి ప్రతి బిడ్డ అర్థం చేసుకునేందుకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, 21వ కీర్తనలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకున్నాం. 21వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. అతని మనోభీష్టము నీవు సఫలపరచుచున్నావు. అతని మనోభీష్టము నీవు సఫలపరచుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చాలా శ్రేష్టమైనటువంటి సత్యాన్ని దేవుడు రాపిస్తూ ఉన్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలపరచుదువు అనేటటువంటి మాటని మనం గమనించినట్లయితే, ఈ మనోభీష్టము అనేటటువంటి మాట మనం లోతుగా ధ్యానించినట్లయితే, ఈ మనోభీష్టము అనగా మనసులో ఉన్నటువంటి బలమైన కోరిక. మనోభీష్టం అంటే మనసులో ఉన్నటువంటి బలమైనటువంటి కోరికని అర్థంగా చెప్పబడుతూ ఉంది. ఏంటి బలమైనటువంటి కోరికలు? ఎలాంటి కోరికలు ఉంటాయి మనకు మనసులో? బలమైనటువంటి కోరికలు అంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా బలమైనటువంటి కోరికలు తప్పకుండా ఉంటాయి. బిడ్డల విషయంలో, బిడ్డల భవిష్యత్తును గురించి కావచ్చు. నా బిడ్డలు బాగా చదువుకొని ఒక మంచి డాక్టర్ కావాలి, లేకపోతే ఒక మంచి ఇంజనీర్ కావాలి అని బలమైనటువంటి కోరిక ఉండవచ్చు. ఇంకా బిడ్డల వివాహాల విషయంలో కావచ్చు, ఇంకా బిడ్డల ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన అవసరతల విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, కుటుంబ అవసరతల గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈ బలమైనటువంటి కోరికలు ఉంటాయి. చాలామందికి ఒక మంచి స్థలం కొనుక్కొని ప్రభువా సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక బలమైన కోరిక ఉంటుంది. ఇంకా కొద్దిమందికి అయితే సంతానం లేనటువంటి బిడ్డలకు వాళ్ళను గమనిస్తే వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. వారు దేవుని బ్రతిమలాడుకుంటూ ఉంటారు, ప్రభువా నాకు సంతానాన్ని అనుగ్రహించు. బలమైన కోరిక వారి హృదయంలో ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిమంది అయితే ఆర్థికపరమైన చిక్కుల్లో చిక్కుకుని పోయి, ప్రభువా ఈ ఆర్థికపరమైన చిక్కుల్లో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని చెప్పి అందులో నుంచి బయట రావాలని బలమైనటువంటి కోరిక కలిగి ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన బలమైనటువంటి కోరిక ఉంటుందన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన పితరుడైనటువంటి అబ్రహాము జీవితంలో కూడా బలమైనటువంటి కోరిక, ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, నేను సంపాదించిన ఈ ఆస్తి అంతా కూడా నా ప్రధాన దాసుడైనటువంటి ఎలియాజరుకు ఇచ్చిపోవలసిందేనా? నాకు సంతానం కావాలి ప్రభువా, నేను సంపాదించినటువంటి ఈ ఆస్తికి అంతటికి నాకు వారసుడు కావాలని ఒక బలమైన కోరిక ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక బలమైన కోరిక ఉంది అబ్రహాము జీవితంలో కూడా. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన కోరిక ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఆ కోరికను ఎవరు నెరవేరుస్తారు? ఆ కోరికను ఎవరు నెరవేరుస్తారని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఆ కోరిక నెరవేరాలంటే ఊరికే కోరుకుంటే సరిపోదు. కానీ ఆ కోరిక నెరవేరాలంటే ప్రభువు మాత్రమే నెరవేర్చగలడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కోరికను నెరవేర్చేది ప్రభువేనన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 145 కీర్తన 19వ వచనంలో ఆయన నీ కోరికను సఫలపరచును. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన నీ కోరికను
సఫలపరిచేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఎలాంటి కోరిక ఉందో ఆ కోరికను సఫలపరిచేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన నీ కార్యములను సఫలపరచునని 57 కీర్తన 2వ వచనం కూడా మాట్లాడుతుంది. నీ కార్యములను సఫలపరిచేటటువంటి దేవుడని అక్కడ లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. 20వ కీర్తన 4వ వచనంలో ఆయన నీ ఆలోచన యావత్తును సఫలపరచును. ఎలాంటి ఆలోచన కలిగి ఉండావో, బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండావో ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలపరిచేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రభువు మన కోరికలు సఫలం చేయాలంటే మనమేం చేయాలి అని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే లేఖనాలకు వెళ్ళి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదట సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. ప్రభు ఎడల సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మన జీవితంలో మన హృదయంలో ఉన్నటువంటి కోరిక నెరవేర్చాలంటే ప్రభువుని నమ్మాలి. మొదట నమ్ముట నీ వలనైతే చేయవానికి సమస్తము కూడా సాధ్యమే. మొదట నువ్వు నమ్మాలి, ప్రభువుని నమ్మాలి. ప్రభువుని నమ్మినట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందుకే ప్రభు చేసే ప్రతి అద్భుత కార్యానికి ముందు ఇది నేను చేయగలనని మీరు నమ్ముతూ ఉన్నారా, ఇది నేను చేయగలను నమ్ముతూ ఉన్నావని అడిగి ఆ అద్భుత కార్యాన్ని చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. ప్రభు మన హృదయంలో ఉన్నటువంటి ఆ కోరికను నెరవేర్చాలంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఒక శతాధిపతి తన దాసునికి జబ్బు చేసినప్పుడు కొద్దిమంది యూదా మత పెద్దలను పిలిచి వారిని ప్రభు యొద్దకు పంపినట్లు చూస్తూ ఉన్నాం. వారు వెళ్ళి ప్రభువుని వేడుకుంటూ ఉన్నారు. ఈ శతాధిపతి చాలా మంచివాడు ప్రభువా, మాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉన్నాడు, నీ వలన మేలు పొందుటకు యోగ్యుడైనటువంటి వ్యక్తి అని చెప్పినప్పుడు ప్రభువు కూడా ఇష్టపడి శతాధిపతి ఇంటికి బయలుదేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతలోనే ఆ శతాధిపతి తన స్నేహితులను పిలిచి, నేను ఎంత తప్పు చేసినాను, మరి నేను అధికారములకు లోబడినటువంటి వ్యక్తిని, ప్రభువుని నా యొద్దకు రమ్మని నా ఇంటికి రమ్మని చెప్పాను, అదే మాత్రము సమంజసంగా లేదు. ఆయన నా ఇంటికి రావటానికి నేను అర్హుణ్ణి కాను, మాట మాత్రము సెలవిస్తే చాలు. మీరు వెళ్ళి చెప్పండి, ఆయన మాట మాత్రమే సెలవిస్తే చాలు, నా దాసుడు బాగవుతాడు. ఎంత గొప్ప విశ్వాసము! మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు బాగవుతాడని చెప్తున్నాడు. ఎంత గొప్ప విశ్వాసము! ఇలాంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని జరిగించాలంటే సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా మనం ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎలా వస్తుంది విశ్వాసం అంటే? వినటం వలన, దేవుని మాటలు వినటం వలన విశ్వాసం కలుగుతుందని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. మన హృదయ వాంఛ నెరవేర్చబడాలంటే, మన హృదయంలో ఉన్నటువంటి బలమైన కోరిక నెరవేర్చబడాలంటే సంపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. విశ్వాసము వలన స్వస్థత కలుగును అనేటటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే విశ్వాసము వలన స్వస్థత కలుగును, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అనేటటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసము వలన స్వస్థత కలుగుతుంది, విశ్వాసము వలన నిత్యజీవము దొరుకుతుందని యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా విశ్వాసము ద్వారానే నాశనము నుండి
తప్పించుకుంటాం. నాశనం నుంచి తప్పించుకోవాలంటే, ఆ నరకాన్ని నుంచి తప్పించుకోవాలంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎవరైనా నిన్ను తప్పిస్తారంటే ఎవరు కూడా నిన్ను తప్పించేటటువంటి వారు ఎవరూ లేరని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఆ నరకం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ప్రభువు యొద్దకు రావాలి. వేరే మార్గము లేదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు యొద్దకు వచ్చి నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడితేనే ఆ నరకము నుంచి, నాశనం నుంచి తప్పించుకోగలమని లేఖనాలను బట్టి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి విశ్వాసము ద్వారా నాశనం నుంచి తప్పించుకుంటామని హెబ్రీ పత్రిక 11:31 మాట్లాడుతుంది. విశ్వాసము ద్వారానే గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ విశ్వాసము ద్వారానే గొప్ప అద్భుత కార్యాలు ప్రభువు చేస్తాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచుతావో ఆయన నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది మా బిడ్డలకు మరి ఎంతో కాలంగా వివాహం కాలేదు సార్, ఇంకా మా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు సార్, ఇంకా మాకు ఉండటానికి ఇల్లు లేదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మనుషుల మీద కాదు కానీ ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండండి. ప్రభువు తప్పకుండా మీ కోరికను, మీ హృదయంలో ఉన్నటువంటి మీ హృదయ వాంఛను నెరవేరుస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మరి విశ్వాసం ద్వారానే మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరించబడుతుందని మరి హెబ్రీ పత్రిక 11 మనం చూస్తున్నాం. విశ్వాసము ద్వారానే మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కరించబడుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి విశ్వాసము కలిగి ఉండాలి. నీ హృదయ వాంఛ నెరవేర్చబడాలంటే, నీ హృదయంలో ఉన్నటువంటి కోరిక నెరవేర్చబడాలంటే మొదట ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి. ఎలాంటి విశ్వాసము? షడ్రోకు, మేషేకు, అబేద్నెగోలో ఉన్నటువంటి విశ్వాసము, దానియేల్లో ఉన్నటువంటి విశ్వాసము కదా, దానియేల్లో ఉన్నటువంటి విశ్వాసము, ఏమాత్రమో తొణకనటువంటి విశ్వాసము. ఆ సింహాల బోన్లో వేసినప్పటికీ, ఆ సింహాలు వచ్చి చుట్టూ కూర్చున్నప్పటికీ ఏమాత్రమో చెలించినటువంటి విశ్వాసము. అలాంటి విశ్వాసము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతావో ఆయన నీ హృదయ వాంఛను తీర్చేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా, నీ హృదయ వాంఛ తీర్చబడాలంటే, నీ హృదయంలో ఉన్నటువంటి కోరిక నెరవేర్చబడాలంటే నీ భారము యెహోవా మీద మోపము. 22వ కీర్తన 8వ వచనంలో నీ భారము దేవుని మీద మోపాలి. ఎలాంటి భారాన్ని భరిస్తూ ఉన్నావో, ఎలాంటి భారాన్ని మోస్తూ ఉన్నావో నీ భారాన్ని ప్రభువు మీద మోపాలి. దేవా, నీవే నాకు ఆధారము, నా భారము నుంచి తప్పించేటటువంటి దేవుడవు నీవే, నన్ను విడిపించేటటువంటి దేవుడవు నీవే అని నీ భారము దేవుని మీద మోపేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. చాలామంది వాళ్ళ భారాన్ని వాళ్ళే మోసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము చాలా తెలివిగలటువంటి వాళ్ళమే, చాలా జ్ఞానం ఉంది, ఏదైనా చేయగలమని మా భారాన్ని మేమే మోసుకోవాలని, మేమే పరిష్కారం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అది సాధ్యం కాదు. మన భారాన్ని ప్రభువు మీద మోపాలి. ప్రభువు మాత్రమే మన భారాన్ని తీసివేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని మనం గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. రాజైన హిజ్కియా శత్రువులు దండెత్తినప్పుడు ఆయన చేసినటువంటి ఒక పనిని మనం గమనించాలి. వారు రాసినటువంటి ఆ లేఖను తీసుకుని వెళ్ళి ప్రభువు పాద సన్నిధిలో పరిచి ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. శత్రువులు రాసినటువంటి ఆ లేఖను తీసుకుని వెళ్ళి ప్రభువు పాద సన్నిధిలో దాన్ని పరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నిస్సహాయుడను, బలహీనుడను, శత్రువులు నా మీదకు వస్తూ ఉన్నారు, ఏమీ చేయలేనటువంటి వాడిని, నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయమని తన భారాన్ని దేవుని మీద మోపినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మీద మోపినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించినాడు.
ఆయన దూతను పంపి 1,85,000 మందిని శత్రులను హతము చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ భారాన్ని దేవుని మీద మోపాలి. నీ సమస్య పరిష్కారం కావాలంటే నీ భారాన్ని దేవుని మీద మోపాలి. ఎందుకని? 68వ కీర్తన 19వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన అనుదినము మన భారమును భరించుచూ ఉన్నాడు. ఆయన అనుదినము మనం భారమును భరించుచూ ఉన్నాడనే లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి మన భారాన్ని దేవుని మీద మోపాలి. ఎలాంటి భారాలు ఉండే మానవుని కంటే పాప భారం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా. నీ పాప భారాన్ని విడిపించేది ప్రభువే. ఎందుకంటే మన పాపముల నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినటువంటి దేవుడే అన్నాడు. కనుక ఆ పాప భారాన్ని విడిపించేది ప్రభువే అన్న సత్యాన్ని గ్రహించి దేవుని యొద్దకు రావాలి. రెండోది, రోగాల భారము. అనేక రోగాలు నేటి దినానికి కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది రోగగ్రస్తులైనటువంటి వారు అనేక బాధలు పడుతూ ఉన్నారు, శ్రమలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ రోగము నుంచి ఎవరు విడిపిస్తారంటే ప్రభువే. ప్రభువు మాత్రమే విడిపించగలిగినటువంటి దేవుడు. అందుకని యాకోబు పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువే అతనిని లేపును, అతడు పాపము చేసిన వాడైతే క్షమాపణ నొందుననేటటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఎవరు లేపుతారు మనల్ని? ఆ రోగగ్రస్తమైనటువంటి స్థితి నుంచి ఎవరు మనల్ని పైకి లేపేదంటే ప్రభువే. ప్రభువే అతనిని లేపును అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి రోగభారం నుంచి ప్రభువే మనల్ని మరి పైకి లేపేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మనల్ని స్వస్థపరిచేటటువంటి దేవుడు. వారు ఆయన వైపు చూడగా ఆయన వారిని స్వస్థపరిచననేటటువంటి మాట లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేనని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు దేవుని బిడ్డలు చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా అప్పుల భారం కూడా ఉంది. చాలామంది, ఇది కూడా భారం, చాలా పెద్ద భారం ఇది. ఈ భారము అనేక మంది భరిస్తూ ఉన్నారు. అప్పులు చేసి తీర్చుకోలేక వడ్డీలు కట్టుకుంటూ చాలామంది ఈ భారాన్ని భరిస్తూ ఉన్నారు. కాబట్టి అప్పుల భారం ఉన్నప్పుడు కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వైపు చూడాలి. దేవా, రుణగ్రస్తుడైనాను, అప్పుల పాలైనాను నాయన, ఈ అప్పుల నుంచి నన్ను విడిపించి నాకు స్వేచ్ఛను దయచేయమని దేవుని వైపు చూసేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా పనుల భారము, సామెతలు 16:3లో పనుల భారాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలి. ఎలాంటి పని చేస్తూ ఉన్నావో, ఎలాంటి ఉద్యోగం చేస్తూ ఉన్నావో, ఎలాంటి వ్యాపారం చేస్తూ ఉన్నావో దేవునికి అప్పగించుకోవాలి. మన పనుల్లో మంచి విజయాన్ని ఇచ్చేది ప్రభువేనన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన పనుల భారాన్ని కూడా దేవుని మీద వేసేటటువంటి భారంగా ఉండాలి. ఇంకా కుటుంబ భారము. కుటుంబ భారం అంటే అనేక సమస్యలు కుటుంబం అంటే. కాబట్టి కుటుంబ భారాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలి. ప్రభా, నా కుటుంబంలో చాలా అవసరతలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, నా బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు, నాయనా నాకు కావాల్సిన సహాయాన్ని దయచేయమని దేవుని వైపు చూడాలి. నీ కుటుంబ భారాన్ని కూడా భరించేది ప్రభువేనన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది, మన భారాన్ని దేవుని మీద మోపాలి. మన హృదయ వాంఛ నెరవేర్చబడాలంటే మన భారాన్ని దేవుని మీద మోపేటటువంటి భారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడోదిగా, నీ మనోభిష్టం నెరవేరాలంటే మూడో విషయాన్ని మనం గమనిస్తే ప్రార్థన చేయాలి. నీ మనోభిష్టం నెరవేర్చబడాలంటే మూడోది మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ఎలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నావో, ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంటూ ఉన్నావో, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నావో, ఎలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నావో వాటన్నిటిని బట్టి ప్రభువు పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తున్నాను. చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, నీ సమస్యలను పరిష్కరించేటటువంటి దేవుడు. నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా మోకరించి దేవుని వైపు చేతులు చాచినట్లయితే ఆయన కనికరం చూపేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి.
ఆయన మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడని 55 కీర్తన 17 వచనం మాట్లాడుతుంది. మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేకాదు మన ప్రార్థన అంగీకరించేటటువంటి దేవుడని 18 కీర్తన 6వ వచనము మనతో మాట్లాడుతూ ఉంది. అంతేకాదు మన ప్రార్థన వినుటకు చెవులొగ్గేటటువంటి దేవుడని 34 కీర్తన 15వ వచనము మాట్లాడుతూ ఉంది. జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి. ఆయన మన ప్రార్థన వినటానికి ఇష్టపడేటటువంటి దేవుడై ఉన్నాడు. తన బిడ్డలు యథార్థమైనటువంటి బిడ్డలు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు, దీన స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు, శ్రమలలో ఉన్నటువంటి బిడ్డలు, కన్నీటిలో ఉన్నటువంటి బిడ్డలు మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన దాటిపోయేటటువంటి దేవుడు కాదు. నీ ప్రార్థన విని అంగీకరించి నీకు సమాధానమిచ్చి నీ సమస్యలను పరిష్కరించేటటువంటి దేవుడని లేఖనాలను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ హృదయ వాంఛ నెరవేర్చబడాలంటే ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ప్రార్థన చేయాలంటే సందేహింపక ప్రార్థన చేయండి. ఇంత పెద్ద సమస్య ఉంది, ఇంత పెద్ద కష్టం ఉంది, నిజంగానే నా సమస్య పరిష్కారం అవుతుందా, నిజంగా నా కష్టం తీరుతుందా అని చాలామంది సందేహిస్తూ ఉంటారు వారి పరిస్థితిని బట్టి. కాబట్టి సందేహింపక ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము సందేహించక ప్రార్థన చేయాలి. నా ప్రభు శక్తిగల దేవుడు, బలమైనటువంటి దేవుడు, ఏదైనా చేయగల సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. అందుకే చెప్తున్నాడు ప్రభు, నేను నీ దేవుడైన యెహోవాను, నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. ప్రభువుకు అసాధ్యమైన కార్యము ఏది లేదు. ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. ఆయన మాట మాత్రమే సెలవిస్తే చాలు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారం అవుతుందన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి సందేహింపక ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. ఇంకా జవాబును ఆశించి ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు సమాధానం ఇవ్వు, నా సమస్యను పరిష్కారం చేయి ప్రభువా అని చెప్పి మరి జవాబును ఆశించి ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. యథార్థవంతులమై ప్రార్థన చేయాలి, వినయంతో ప్రార్థన చేయాలి, భక్తి కలిగి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు ఇచ్చేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేసేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన అంగీకరించి మన సమస్యలను పరిష్కరిస్తాడు, మన హృదయ వాంఛ నెరవేరుస్తాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ బిడ్డకు వివాహం కాలేదా, ఉద్యోగం రాలేదా, ప్రార్థన చేయి, పట్టుదల కలిగి మోకరించి ప్రార్థన చేయి, దేవుడు మార్గం తీస్తాడు, నీ సమస్య పరిష్కారం అవుతుందనే లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. మన హృదయ వాంఛ నెరవేర్చబడాలంటే ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తున్నాను. 4వదిగా నీ మార్గాలను దేవునికి అప్పగించుకోవాలి. నీ మార్గాలను దేవునికి అప్పగించుకోవాలి. దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మార్గాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మన ఇష్టానుసారమైన మార్గంలో నడవకూడదు. నువ్వు దేవుని ప్రభువుని ఎరిగిన తర్వాత నీ ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నడిచేదానికి లేదు. ప్రభు ఒక మార్గాన్ని నిర్దేశించినాడు. ఏంటి ఆ మార్గము? నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. కాబట్టి ప్రభువు చూపినటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలి. కానీ మన ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లో మనం నడిచేటటువంటి వారంగా ఉండకూడదు. మన మార్గాలను దేవునికి అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే నరుని మార్గము యెహోవాకు తెలియను అనేటటువంటి మాట కూడా మనకు సామెతలు 5:21 మనం చూస్తూ ఉన్నాం. మన మార్గాలన్నీ కూడా దేవునికి తెలుసు. ఏ మార్గంలో నడుస్తూ ఉన్నావు, ఎలా నడుస్తున్నావో ప్రభువుకు తెలుసు. కాబట్టి మన మార్గాలను దేవునికి అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు ఎలాంటి మార్గాల్లో నడవాలి అంటే నిర్దోషమైనటువంటి మార్గంలో, దోషము లేనటువంటి మార్గాలలో, ఇంకా నీతి మార్గములని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా యథార్థవంతుల మార్గములని సామెతలు 11:6లో మనం చూస్తూ ఉన్నాం. బుద్ధిమంతుల మార్గం అని చెప్పి సామెతలు 15:24లో మనం చూస్తున్నాం. కాబట్టి మంచి మార్గంలో నడవాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము నీతి మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలి. నిర్దోషమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలి. ఇంకా తెలివి కలిగినటువంటి మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. దేవునికి ఇష్టం లేనటువంటి మార్గాల్లో
లోక సంబంధమైనటువంటి మార్గాల్లో, పాపపు మార్గంలో, సాతాను మార్గంలో నడిచేటటువంటి వారంగా మనం ఉండకూడదని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరొక మాటను కూడా మనం చూస్తే, మార్గము విడిచిన వారికి శిక్ష తప్పదని సామెతలు 15:10 మనం చూస్తున్నాం. మార్గము విడిచినట్లయితే, దేవుని మార్గాన్ని విడిచి నీ ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి వారికి శిక్ష తప్పదని కూడా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి నీ హృదయవాంఛ నెరవేర్చాలంటే, బలమైన నీ హృదయంలో ఉన్న కోరిక నెరవేర్చబడాలంటే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. మొట్టమొదట ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. రెండోది, మన భారాన్ని దేవుని మీద మోపాలి. దేవా, నీవే నాకు ఆధారము, నీవే నా సమస్యకు పరిష్కారం అని మన భారాన్ని దేవుని మీద మోపేటటువంటి వారంగా ఉండాలి. మూడోదిగా, మన మార్గాలను దేవునికి అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలి. మన మార్గాలను దేవునికి అప్పగించుకునేటటువంటి వారంగా ఉండాలి. నాలుగోదిగా, ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మన హృదయ వాంఛ నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడని మీకు తెలియజేస్తున్నాను. మన ప్రభు మాట ఇచ్చి తప్పేటటువంటి దేవుడు కాదు. కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి ఆ బలమైన కోరికను నెరవేర్చేటటువంటి దేవుడని మీకు తెలియజేస్తూ అట్టి కృప మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, మా హృదయ వాంఛ తీర్చేటటువంటి దేవుడు. అనేక మంది బిడ్డలు నాయన ఉద్యోగాలు లేక, వివాహాలు కాక, ఆర్థికపరమైన చిక్కుల్లో చిక్కుకొని ప్రభు నాయన మరి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఆ బిడ్డలకు సహాయం చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాను ప్రభా. మరి కొద్దిమంది బిడ్డలు నాయన ఆర్థికపరమైన చిక్కుల్లో చిక్కుకొని పోయినారు. ఎప్పుడు ఈ అప్పులు తీరిపోతాయని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బిడ్డలకు సహాయం చేయండి. మీ బిడ్డలు సంతోషపడలాగున మీ కృప చూపమని నాయన, మా హృదయాల్లో ఉన్నటువంటి ఆ వాంఛన కోరికను నెరవేర్చమని, ఏ బిడ్డ హృదయంలో ఎలాంటి కోరిక ఉందో కుటుంబం ఏడల, బిడ్డల ఏడల ఆ కోరికలన్నింటినీ నెరవేర్చమని నాయన, వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.